వివిధ దేశాల్లో విద్యా విధానం ఎట్లుంది, వివిధ రాష్ట్రాల్లో విద్యా విధానం ఎట్లుంది, స్టడీ చేయాలి. ఎక్స్పర్ట్స్ అయితే దీనికి బాగుంటుందని వారి ముఖ్యమంత్రి కాగానే ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో గత 5-6 ఏళ్ల కిందట ఆకునూరు మురళి గారు ఏదో చేసిండు గీసిండు అని చెప్పేసి కొంత పుకారు వినడం. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అని నమ్మి ఆయనకు విద్యా కమిషన్ చైర్మన్గా అప్పచెప్పిండు. కొంతమందిని మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, యూనివర్సిటీ సోదరులు, ఇంటలెక్చువల్స్ను మెంబర్గా పెట్టిండు. ఇలా ఆకునూరు మురళి గారి పని ఏంటి? దేశ విదేశాలు తిరిగిండు. కొన్ని నాకు తెలిసి తిరిగిండని అనుకుంటున్నా. రాష్ట్రాలు తిరిగిండని అనుకుంటున్నా. క్షేత్రస్థాయిలో పాఠశాలలకు వెళ్ళాలి, విద్యార్థుల స్థితిగతులను చూడాలి, దెన్ టీచర్ల పరిస్థితులను చూడాలి. ఒక సింగిల్ టీచరు 5 క్లాసులు చెప్తున్నాడండి పల్లెటూర్లలో. అవును, 5 తరగతులకు ఒక సింగిల్ టీచర్ ఉన్నాడు. కొన్ని క్లాసులలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రమోషన్స్ ఇవ్వక టీచర్లే లేని పరిస్థితి హై స్కూళ్ళల్లో. రేవంత్ రెడ్డి గారు వచ్చినంతక విచ్చలవిడిగా ప్రమోషన్స్ ఇవ్వగా మిగిలిన పోస్టులుంటే మళ్ళీ మిగిలిన లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్, జిహెచ్ఎంలు, గజెటెడ్ మాస్టర్లు, లాంగ్వేజ్ పండిట్ల ఇవన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు మెరుగవుతుంది విద్య. ఆకునూరు మురళి గారు కూడా చేసేది ఏంటంటే పిల్లల యొక్క సంగ్రహణ శక్తి పెరిగింది. మీరు చూడండి, కరుణాకర్ గారు చిన్నపిల్లలకు మనం ఒక సెల్ ఫోన్ ఇస్తే కూడా దాన్ని ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాం. మనకి ఇప్పటికి రాదు, నాకైతే రాదు. అంటే జనరేషన్ ఫాస్ట్ అవుతుంది. జనరేషన్ ఫాస్ట్ అయినప్పుడు అనుకోకుండా కోవిడ్ సమయంలో విద్య కూడా ఆన్లైన్లో జరిగింది, బోధింపబడ్డాయి. అప్పుడు టీచర్లు ఆన్లైన్లో చెప్పగలిగినరు, పిల్లలు ఆన్లైన్లో వినగలిగినరు. అంటే టెక్నాలజీని వాడుకోవడంలో పిల్లలు నిష్ఠార్థులయ్యిండ్రు. ఇప్పుడు సాంకేతిక విద్యను జోడించమని చెప్పాలి, టెక్నికల్గా చాలా ట్రైనింగ్స్ ఇవ్వమని చెప్పాలి. ఇస్తున్నారు ఆల్రెడీ మా టీచర్లకు. సమ్మర్ హాలిడేస్లో తీసుకుంటున్నాం, దసరా హాలిడేస్లో తీసుకుంటున్నాం. ఇంకాస్త మీరు ట్రైనింగ్లు ఇవ్వాలని సూచించండి. ఓకే, బాగుంది. కానీ ఉన్న పలంగా టీచర్ల మీద ఒక విద్వేషాన్ని, ఒక విషయాన్ని వెలగక్కిండి ఆకునూరు మురళి గారు. ఏంటి జీతాల కోతాన అన్నాడు. అదేంటి, నేను జీతాల విషయానికి మొట్టమొదటిసారి చెప్తా. సాలరీస్ అనేది ఒక హక్కు. మేము బాల్యం విద్యాభ్యాసం తర్వాత మేము టీచర్లం అవుతాం. టీచర్లం కూడా ఊకేగాం. ఎడ్సెట్ అని ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న కొన్ని కాలేజీలకు లక్షల మంది పోటీ పడతారు. అందులో సీట్ వచ్చినోడే గవర్నమెంట్లో చదువుతాడు. అది అయిపోతుంది. ఎడ్సెట్లో 2 ఏళ్ళు బీఈడీ చేయాలి. ప్రాక్టికల్స్ ఉంటాయి, బీఈడీ చేస్తారు. వివిధ పాఠశాలలకు టీచింగ్ ప్రాక్టీస్ చేస్తే పోయి చెప్తాం. ఇవన్నీ అవుతాయి. ఇది అయిన తర్వాత మళ్ళీ బీఈడీ అయిపోతుంది. బీఈడీ అయిపోయినాక టెట్ రాయాలి, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రాయాలి. ఆ టెట్లో పాస్ కావాలి. టెట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి పడుతుంది, అది రాయాలి. మెరిట్ ఇన్ని గొట్టు పరీక్షలు ఎదుర్కొని మేము టీచర్లు అంటాం. మాకేమంటాడు ఆయన, 3-4 ఏళ్ళకి ఒకసారి పరీక్షలు పెట్టాలి. ఎవరికి పెడతావా? నీ పరీక్షల కన్నా ఇంకేమైనా పరీక్షలు ఉంటాయా? అంటే ఆయనకు టీచర్ల మీద ఒక విద్వేషం అనేటువంటి కనబడతా ఉంది. నెక్స్ట్ ఇంకేమంటుండు, అగ్నిపథ్ తెలుసు కదా మీకు. అగ్నిపథ్లో 4 ఏళ్ల కోసం కాంట్రాక్ట్ పద్ధతిన, అదేదో ఆయనకు ధ్యాసకు వచ్చినట్టుంది మహానుభావుడికి. టీచర్లను కూడా 4 ఏళ్ళకి ఒకసారి కాంట్రాక్టు. అంటే ఏం చేయాలనుకుంటున్నాను? ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు ప్రైవేటు విద్యా సంస్థలు అన్నింటినీ కూడా తక్కువ చేసి గవర్నమెంట్లో చదువుతున్న బీద ప్రజల పిల్లల కోసం గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంత్ ఏం చేయాలని చూస్తుంటే, నువ్వేమో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను కాంట్రాక్ట్ విద్యా వాలంటీర్ లాగా పెట్టి వాళ్ళకి ఏముంటుంది, 4 ఏళ్ళు చేసేటోనికి చెప్తాడు వాడు, 40 ఏళ్ళు చేసేటోడే చెప్తాడు అని అంటున్నాను. 4 ఏళ్ళు చేసేటోడు ఎట్లా చెప్తున్నాడు? అంటే దీన్ని నిర్వీర్యం చేసే ఒక కుట్ర ఆకునూరు మురళి గారి మాటల్లో, చేతుల్లో మాకు కనబడుతుంది. ఇది తీసేయాలి. అనేక బిఎడ్ ఎంట్రన్స్, బిఎడ్ ప్రాక్టికల్స్, బిఎడ్ టీచింగ్ ప్రాక్టీస్, బిఎడ్ ఎగ్జామ్, టెట్, తర్వాత మళ్ళీ డిఎస్సి, ఇన్ని రాసి ఇవి కాంపిటేటివ్, ఏదో నామకవాస టెస్టులు కాదు ఇవి. ఇన్ని రాసి వస్తే ఇంకేం టెస్టులు ఉండవు, శిక్షణలు ఉంటాయి. మారుతున్న బోధనా పద్ధతులు కానీ, మారుతున్న విద్యా వ్యవస్థలో ఎక్స్పర్ట్స్ ఎస్సీఆర్టీ అని ఉంటుంది, మాకు ఎన్సీఆర్టీ అని ఉంటుంది. మాకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్స్పర్ట్స్ కొంత దేశాలు అక్కడక్కడ తిరిగి వచ్చి శిక్షణ ఇట్లా ఇస్తే బాగుంటుందని మా టీచర్లు 4 రోజులు 5 రోజులు ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లు ఇవ్వండి. జీతాల గురించి చెప్పడం ఎంతవరకు? జీతాల గురించి చెప్తాను. నేను కూడా గవర్నమెంట్ టీచర్గా పనిచేసినప్పుడు బిల్స్ చేస్తుంటే, అప్పుడు మాన్యువల్ ఉంటుండే, సిస్టమ్ లేకుంటుండే. నేను మండలంలో పనిచేస్తే 218 మంది బిల్లులు చేస్తుంటే, అప్పుడు హైయెస్ట్ రిటైర్ అయ్యే టీచర్ శాలరీ 10,000, 12,000 మహా అయితే. రిటైర్డ్ అయ్యేటి ఉంది, ఎక్కినది 1,200, 1,500. నేను 1,200కే నెలకు జీతం చేసిన, 1,500కే నేను ఇంకో 2వ సంవత్సరం చేసిన. నా బేసిక్ పే 3750. ఫస్ట్ 1970, తర్వాత 3750, తర్వాత 4050 అయి రాజశేఖర రెడ్డి గారు 2007లో స్కేల్స్ మొత్తం పిఆర్సీవి సమగ్రంగా వారు ప్రక్షాళన చేసినప్పుడు మాస్టర్ స్కేల్స్ ఏర్పడ్డాయి. ఆ మాస్టర్ స్కేల్స్లలో ఏమైందంటే టీచర్ల జీతాలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల జీతాలు పెరిగినాయి. అందులో టీచర్లు కూడా ఉన్నాయి. నేను 98 డిఎస్సి, నేను ఇలా సర్వీస్లో ఉంటే 1,22,200 తీసుకుంటుంటే, నా 98 అంటే ఎంత ఇవ్వాలా?
2026 28 ఏళ్ళు 28 ఏళ్ళు పనిచేసినోడు 1,26,000 తీసుకోవడం తప్ప. మొన్న 2024 రెండేళ్ల కిందట మీకు గుర్తుంటుంది, దసరాకు మా రేవంత్ రెడ్డి గారు 11,083 మందికి ఉద్యోగాలు, అలా జీతం ఎంత ఈరోజు 40,000. అంటే జూనియర్లుగా ఉన్నాయి, సీనియర్లు ఉన్నాయి. నేను 30 ఏళ్ళు, రేపు 28 వస్తే 30 ఏళ్ళు అవుతుంది. లేదా ఇంకో 35 ఏళ్ళు ఉన్నాడు అనుకో, నాకన్నా 93లోనో 92లో జాబ్ వచ్చిన టీచర్కు జర ఎక్కువ ఉంది, 1,50,000 ఉండొచ్చు, 1,60,000 ఉండొచ్చు. అది పెద్ద జీతమా? ఇప్పుడు ఈయన ఐఏఎస్గా పనిచేసిండు, ఈయన కలెక్టర్గా పనిచేసినప్పుడు మేము అడిగినామా, ఈయన ఒక బంగ్లా, ఈయన ఒక నౌకర్లు, కారు, బంట్రోతులు, వంట చేసేవాళ్ళు సపరేటు, ఛాయ్ పోసేవాడు, ఇట్లా అద్దుకొని తాగే ఛాయకు కూడా మెనూ ఉంటుంది, టిఫిన్కు పైసలు ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కు టిఫిన్ కూడా మెనూ ఉంటుంది. మరి నువ్వు తీసుకునిలేవా? మా టీచర్లకు ఏముంటుంది? ఇలా 70-80 కిలోమీటర్లు 317 కింద విసిరివేయబడ్డ టీచర్లు, భార్య ఒక చోట, భర్త ఒక చోట, కుటుంబాలను విడిచిపెట్టి చేస్తున్న ఉద్యోగాలు మావి. 70-80 కిలోమీటర్లు బస్సులల్లో మహిళా టీచర్లు పోయొచ్చి వాళ్ళ శరీరాలన్నీ లుక్ అయి, ఆడపిల్లలు నడుము నొప్పులు చిన్నతనంలోనే గర్భసంచులు తీసేస్తున్నారు మహిళా టీచర్లు. మగవాళ్ళకు బ్యాక్ పెయిన్స్, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వసతులు లేకుండే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టాయిలెట్స్ కట్టించిండు. స్కూల్ బిల్డింగ్లకు గతంలో ఉన్న అమ్మ ఆదర్శ స్కీమ్ కింద ఇలా రిపేర్లు చేయిస్తూ ఉన్నాడు. గటువంటి దాంట్లోకి ఏమైనా సూచనలు చేయాలి? నేను ఛాలెంజ్ చేసి చెప్తా. నాది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీరు రండి ఒకసారి, ఆకునూరు మురళి గారు వస్తే నేను చెప్తా ఎట్లా చేస్తుండే ఆయన. ఒక విద్యానిధిని ఏర్పాటు చేసి దాతల నుంచి డబ్బులు తీసుకుని, ఆయన సొంత డబ్బులు, జీతం పైసలు కూడా, నాకు పాతది పెన్షన్ ఉంది, ఎమ్మెల్యే పెన్షన్ అని, ఆ జీతం డబ్బులు కూడా ఇచ్చి అలా స్కూళ్ళల్లో పిల్లలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద, అంటే వృత్తి విద్యా కోర్సుల మీద ఆసక్తి కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే ఉండి ఓవైపు ప్రజాసేవ, మరొక వైపు అది చేస్తున్నాడు. నువ్వు మరి ఎలా చైర్మన్గా ఉండి విద్యారంగానికి నువ్వు ఎన్ని సూచనలన్నీ, కానీ జీతాల కాడికి వస్తే ఇట్లా మేము ఇంకేం చేయాలి చెప్పు? జీతాలు మనం తక్కువ చేస్తే ఎవరు ఉద్యోగాలు చేస్తారు? టీచర్ ఉద్యోగాలు జీతాలు తక్కువనే అనుకో, ఎవరు వస్తారు టీచర్ ఉద్యోగానికి? ఎవరు రాడు. ఎవరు రానప్పుడు ఏమవుతారు? ఆ పిల్లలు, బీద పిల్లలు, పంతులు రాక సాలెలు బంద్ అయ్యి పిల్లలు డ్రాప్అవుట్ అవుతారు. మొత్తం విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. ఈయన నుంచి జీవం పోసుకోవాల్సింది పోయి ఈయన నుంచి నిర్వీర్యం అవుతుంది. ఇప్పుడు వీళ్ళ తండ్రి గారు కూడా టీచర్, మా తండ్రి టీచర్ అని చెప్తా ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు టీచర్ల మీద ఇట్లాంటి ప్రపోజల్ చేయడం వెనుక ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వారి తండ్రి గారు టీచర్ అయి ఉండొచ్చు, వారు గురువుగా మంచినే పని చెప్పిండొచ్చు, కొడుకును కూడా మంచినే సాకిండు కాబట్టి కొడుకు కూడా కన్ఫర్డ్ అయ్యేసా, డైరెక్ట్ అయ్యేసా, నాకు అది ఒకటే తెలియదు. అందరు కన్ఫర్డ్ అంటుండ్రు. సరే, కన్ఫర్డ్ కావడానికి కూడా అర్హతలు ఉన్నాయి కదా, అయ్యిండొచ్చు, సంతోషం అంతవరకే. కానీ ఈయన విషయం కక్కుతుండు. నేను 1-2 సార్లు 2-3 సబ్జెక్టులలో ఆయనతో డిస్కస్ చేసిన పర్సనల్గా. ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు ఎడ్యుకేషన్ మీద. ఆయన ఎందుకు ఇచ్చిండో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆయనకు జీరో నాలెడ్జ్ ఎడ్యుకేషన్ మీద. నేనే ఎగ్జాంపుల్ 2-3 చోట్ల ఆర్గ్యుమెంట్ అయింది. ఏ సందర్భం? వారు జానయ్య అని మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ఉంటారు. నేను సీతక్క దగ్గర కూర్చున్నాం ఒకసారి. నాకు అప్పటికి పరిచయం లేడు. జానయ్య గారు నాకు పరిచయం చేయించాడు. ఓ నువ్వేనా అని అన్నాడు. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్సీగా నిలబడుతూనే ఉంటాను కదా, నన్ను వ్యక్తిగా గుర్తుపడకపోయినా పేరు గుర్తుపడతారు అందరూ. ఓ నువ్వేనా అన్నాడు. ఎస్ సార్, మీరంటే నాకు అభిమానము, ఎందుకంటే పెద్ద మనిషి కదా అని అన్న తర్వాత సీతక్క, హర్షన్న వాళ్ళేదో మన హయాంలో 2,700 బడులు మూతపడ్డాయని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మరి దాన్ని నువ్వు టీచర్స్కి వెళ్ళి వచ్చినావు కదా అని నన్ను అడిగినాను. పాపం గౌరవం లేని మంత్రి గారు, లేదమ్మా 2,000 కాదు, అసలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఎక్కువ మూతపడ్డాయి అన్నాడు. లేదు సార్ అన్న. అంటే డిపెప్ స్కూల్ తెచ్చిండమ్మా రాజశేఖర రెడ్డి గారు డిపెప్ స్కూల్ తెచ్చిండ అన్నారు. డిపెప్ అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మీకు గుర్తుంటుంది, పెన్సిల్ బొమ్మ ఉండి అక్కడ పిల్ల, ఇక్కడ ఒక పిల్లవాడు. స్కూల్స్ కూడా అప్పుడు వచ్చినాయి కదా. అదే చెప్పబోతున్నా. 96-98లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డిపెప్ స్కూల్స్ తీసుకొచ్చిండు. ఈయన ఏమంటాడు, రాజశేఖర్ ఉన్నప్పుడు తెచ్చిండు అంటాడు. సార్ నీకు దండం చేస్తా, నీతో ఆర్గ్యుమెంట్ చేయలేను, నేను సెలెక్ట్ అయిందే 98లో డిపెప్ స్కూల్ కింద డిఎస్సి పెడితే ఒక పెన్సిల్ బొమ్మ ఉండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూర్చుని రకం మీకు ధ్యాసకుందంటే సీతక్క కూడా అవునవునన్నా అది బాగా గుర్తుందన్నా అని అన్నా. అది వచ్చింది 1996-98 మధ్యన వచ్చింది. ఆ డిపెప్ స్కూల్లో కోసమే ఒక డిఎస్సి పెట్టిండు. ఆ డిఎస్సిలో నేను సెలెక్ట్ అయినా, నాకు బాగా గుర్తాను. యువర్ రాంగ్ అది అని అన్నాడు. ఇక పెద్ద మనిషి అన్న రాంగ్ అంటే నేను ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేస్తా, ఇక తిట్టుకుని కొట్టుకునే పరిస్థితి అవసరమా? ఆయన నాలెడ్జ్ ఆయన నాకు అది చెప్పి మళ్ళీ ఏమన్నా అంటే, రాజశేఖర రెడ్డి అది తీసుకురాలేదు సార్. 2008లో రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా 1 year ముందు, అకాడమిక్ ఇయర్ ముందు, గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని సక్సెస్ స్కూల్ తీసుకొచ్చిండు. 2007లో యూపీఏ గవర్నమెంట్, కపిల్ సిబాల్ గారు హెచ్ఆర్డి మినిస్టర్. కపిల్ సిబాల్ గారు ఏం చేసిరంటే, అమ్మాయిలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, 5th చదివిన తర్వాత యూపీఎస్కి వెళ్ళాలంటే ఇంకో ఊరుకోవాలి,
6వ తరగతి అమ్మాయి అంటే ఇంత ఎదిగిన పిల్ల అవుతుంది. పేరెంట్స్ పంపకపోతుంది ఇంకో ఊరికి అడవులకుండా. ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడంటే షీటీములు ఆన్లైన్లోనే పేరెంట్స్ భయపడతారు కదా. అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేజీబీవీ స్కూల్ స్టార్ట్ చేసిండు. రాజశేఖర రెడ్డి గారు చేసింది కేజీబీవీలు సక్సెస్ స్కూల్స్, చంద్రబాబు నాయుడు గారు చేసింది డిపెప్ స్కూల్స్. అదొక స్కీమ్ డిపెప్ అనేది. ఆయనకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదు. ఒక దశలో ఎంత ఫైర్ అవుతుండంటే నేను అనుకుని ఇంత బతికి ఈయనతాన ఎందుకు ఆయన పంచేది, ఆయననే రియలైజ్ అవుతాడు ఏదో రోజు అనుకుని. అట్లా నాకు తెలిసిపోయింది ఈయనకు నాలెడ్జ్ లేదు. ఈయన ఏది చెప్తే అదే నేను ఒప్పుకుంటా. అది కన్ఫర్డ్ ఐఏఎస్ అయినా ఐఏఎస్ స్థాయికి పోయిందంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ నేను గౌరవిస్తాను. కానీ ఆయనకున్న నాలెడ్జ్ దేంట్లోనో దాంట్లో ఎక్స్పర్ట్ ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా నేను టీచర్లు కాబట్టి అనర్గంగా ఏవో డేట్లు జియోలు చెప్తున్నా. నన్ను తీసుకుపోయి మీ స్టూడియోలలో పెడితే ఏం చెప్తా, కెమెరా పట్టుకొని కూడా రాదు నాకు. సో ఎవరి పని వాళ్ళకు, ఆయన పని ఇది కాదు. నేను అందుకే డిమాండ్ చేస్తా ఉన్న పల్లవి టీవీ నుంచి కూడా ఆయనను పక్కకు పెట్టాలి. ఇలా ఆయన వల్ల ఏమవుతుందో తెలుసా, మా రేవంత్ రెడ్డి గారు చెడ్డ పేరు వస్తుంది. కేసీఆర్ మీద వ్యతిరేకతతో 2 లక్షల ఉపాధ్యాయ కుటుంబాలు మాలాంటి వాళ్ళం టీచర్లలో అవేర్నెస్ తీసుకొచ్చాం. ఉపాధ్యాయులారా కేసీఆర్ మనకి ఇట్లా నష్టం చేస్తున్నాడు, ఉపాధ్యాయులారా 317 వల్ల నష్టం జరిగింది, ఉపాధ్యాయులారా స్పౌజ్ ఇవ్వలేరు అని అనేక ఇష్యూల మీద మేము ఉపాధ్యాయులను మేల్కొల్పినాం. అప్పుడు ఏమైంది, ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి కనబడ్డాడు. మేనిఫెస్టోలో నన్ను రేవంత్ రెడ్డి పెట్టిండు. అరే బాబు నువ్వు ఆ టీచర్లకి వెళ్ళి వచ్చినావు కదా, వాళ్ళ సమస్యలు ఉంటే మేనిఫెస్టోలో పెట్టు, వచ్చినమ్మనే పరిష్కరిద్దాం అన్నాడు. వచ్చినమ్మనే అన్నీ ఇస్తున్నాం. నెల జీతం 1వ తారీఖు ఇస్తున్నాం. ఒక్క పిఆర్సీ విషయం లేట్ అయింది. అన్నీ ఇస్తున్నాం. హెల్త్ కార్డ్స్ కూడా ఇచ్చిండు. నిన్న ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా ఆయన నియమించేటప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉంటారు సీఎం రేవంత్ రెడ్డికి. మీరు ఒక మాట చెప్పలేదు, అన్న వద్దు మనకు నష్టం జరిగే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత సాన్నిహిత్యం ఉన్నా నేను వారికి చెప్పినానంటే కూడా బాగుండదు. కానీ నేను ఇండైరెక్ట్గా చెప్పిన, అన్న అప్పటికి నేను సీతక్క ఇంట్లో కొట్లాడినప్పటికీ ఆయన చైర్మన్ కాదు. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది ఆయన. అప్పటి వరకు నాకు ఆయన ఒక స్టాచ్యర్, పెద్ద గుట్ట పర్వతం లాంటి వ్యక్తి. నా దగ్గర కొట్టినప్పుడు అనుకున్నా ఈయనకు అంత నాలెడ్జ్ ఏం లేదు, ఉన్న దాంట్లో ఏదాంట్లో ఉందేమో అని నేను రేవంత్ అన్న గారికి నేరుగా చెప్పకపోయినా ఒకరిద్దరికి చెప్పిన. నేను హింట్ ఇచ్చిన. ఆయన వల్ల కాదు, ఆయన ముక్కు సూటి, ఆయన ముక్కు మీద కోపం. ఆయన తెలుసా, కాలింగ్ బెల్ ఉంటుంది చూడండి టేబుల్ మీద, వాళ్ళ ఆఫీస్ మా దగ్గర ఉంటుంది నాంపల్లి, మన ఎల్బీ స్టేడియం ఆపోజిట్. బెల్లు పని చేయకపోతే ఇసిరి కొడితే పగిలిపోతే అటెండర్లు దాన్ని ఎత్తు కూడా లేరుకొచ్చిన రోజు కూడా నాకు తెలుసు. అంత ముక్కోపి ఆయన చాలా ముక్కోపి. అటువంటి టోనికి వద్దు అని కూడా చెప్పినా నేను. నాకైనా శత్రువు కాదు, నాదే అనేది ఒక యూనియన్ కాదు, నాకేమైనా ఇది కాదు. ఇప్పుడు ఈ రిపోర్టు తయారు చేసేటప్పుడు ఏమైనా టీచర్ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయులతో కావచ్చు, ఎక్కడైనా మాట్లాడిన సందర్భాలనే? ఎక్కడ మాట్లాడలేదు. నేనే ఎగ్జాంపుల్ టీపీఆర్టీ అని నా సంఘం, నేను వ్యవస్థాపక అధ్యక్షుని. ఓకే, నేనే ఓ రోజు పోయి, సార్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు ఎక్కువైతున్నాయి, బీదోళ్ళు కట్టలేకపోతున్నారు సార్, హాల్ టికెట్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ని ఇబ్బంది పెడితే తాలిబొట్లు అమ్మి తెచ్చి కడుతున్న రోజులు సార్, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి సార్, ప్రైవేట్ స్కూళ్ళ మీద నియంత్రణ చేయమనండి అని చెప్పిన. లేదు హర్షవర్ధన్ మంచి టాపికే, నువ్వు రోజు రిపోర్ట్ తీసుకురా అన్నాడు. నేను మా యూనియన్ ఉమాకర్ రెడ్డి, పర్వత సత్యనారాయణ ఇద్దరు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్లు తీసుకుపోయి ఒక 70 పేజీల రిపోర్ట్ ఇచ్చిన. చాలా బాగా ఇచ్చినావా, ఎవరికి ఓపిక లేదు, నువ్వు కూడా బాగా తెచ్చిచ్చినావు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న, మా ఫోటో దిగినాం, తప్పదు కదా ఇక చేసినాం. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, సార్ మీరు క్షేత్రస్థాయిలో తిరగండి, టీచర్స్ పూపిల్ అంటే విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క మధ్యనున్న ఆ ఇంటరాక్షన్ గమనించండి. అక్కడ ఏమైనా భేదం ఎక్కువ అంటే దూరం ఎక్కువ ఉంటే దాన్ని ఎట్లా దగ్గర చేయాలండి. టీచర్ను మనము విద్యార్థికి ఎట్లా దగ్గర కావాలనేది ఎక్కడైనా లేమి కనబడితే దాన్ని సూచించు. టీచర్ ఎంత మంచిగా చెప్పినా విద్యార్థి సంగ్రహణ శక్తి అంటే వాడు గ్రహించే గ్రాస్పింగ్ కానీ వాడు రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటే ఆ పిల్లవాడిని ఎట్లా తీసుకోవాలని ఒక ట్రైనింగ్ ఇద్దాం. అంతే తప్ప నువ్వు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా వేస్ట్ అని చెప్పినాం మేము. ఆయన ఒప్పుకోడు, ఆయన ఒక మైండ్లో ఫిక్స్ అయితే అదే ఉంటుంది. అలాంటి వ్యక్తి విద్యా కమిషన్ సరిపోడు. నేను అందుకే పల్లవి టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఆయనను పక్కన పెట్టాలి. పెట్టకపోతే నాకు ఇంకొక సమాచారం తెలిసింది, ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీలాంటి టీవీలు మైమ్నార్లు మన తొలి వేలు వాళ్ళు కూడా వచ్చింది పొద్దున. ఓకే, ఏదైనా టీవీలో మాట్లాడేటప్పుడు అథెంటిక్ ఉండాలి, అందులో నన్ను నమ్ముతారు. ఓట్లేసి గెలిపించకపోయినా మా టీచర్లకు నా మాట్లాడితే నమ్మకం. ఓకే, అరే హర్షన్న కరెక్టే చెప్పాడు, హర్షవర్ధన్ కరెక్టే చెప్పాడని. నేను ఆ విద్యా కమిషన్లో ఉన్నటువంటి అందరు మెంబర్లు నాకు వెరీ క్లోజ్. అందరు పేర్లు చెప్పారు, అందరు వెరీ క్లోజ్. నేను ఫోన్లు చేసిన, ఇదేంది మీరు పక్కనే ఉన్నారు, ఫోటో చూసిన, పెద్ద సెల్ఫ్ గవర్నమెంట్ రోజు దీనిట్టు దిగినరా బాబు ఫోటో. మరి ఆయన అట్లా టీచర్ల గురించి మాట్లాడేటప్పుడు మరి మీరు ఏమనలేదా అంటే, నేను 4గురికి ఫోన్లు చేస్తే 4గురు ఒకటే సమాధానం చెప్పాను. ఏమని, లేదన్నా అది రిపోర్ట్లో లేనే లేదు, పెట్టేటప్పుడు కూడా వద్దన్నాము మేము, లాస్ట్లో తగిలిచ్చిండు, జీతాల గురించి మనకి ఎందుకు, ఏమన్నా సూచనలు చేద్దామంటే వినకుండా ముఖ్యమంత్రి దగ్గర పోయిండు. ముఖ్యమంత్రి గారు కూడా ఖుద్దు చెప్పిండంట, చైర్మన్ గారు మనకు ఆ జీతాల జోలి ఎందుకు,
విద్యారంగాన్ని ఎట్లా పటిష్టపరచాలో నువ్వేముంటే తీసుకురా, తీసుకొచ్చినావు కదా నేను చదువుతా. జీతాలు అనేది ప్రభుత్వం చూసుకుంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది. మనం ఎట్లాగో పిఆర్సీ కమిషన్ వేసినాం, రేపో మాపు పిఆర్సీ ఇచ్చేటప్పుడు చూద్దాం ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మెయిన్ ఉన్నాయి పిలుచుకుందాం. ఇప్పుడు ఆ జోలు ఎత్తక అన్నాడంట, లేదండి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాడంట. సరే ఎంత ఇంపార్టెంట్ అంటున్నాం, ఎందుకంటే వారు కూడా ఒక కమిషన్ చైర్మన్ వచ్చిన తర్వాత, ఒక రిటైర్డ్ ఐఏఎస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా గదమాయించలేడు కదా. సరే ఇచ్చేది కానీ ఏమైనా దీని మీద బదలాం అయితే నన్ను మాత్రం బదలం లేపకు, మా సార్ అట్లే చెప్తాడు, మరి ఏమంటారా నన్ను మాత్రం బదలం లేపకు రా పోయి, అదేదో నువ్వు మెడమే వేసుకుంటట్టుంటే ఎస్ నేనే వేసుకుంటా అని అన్నాడు, చదివిండంట. ఇప్పుడు ఏమవుతుంది, నాకు నష్టం ఏంటంటే నువ్వు అడిగిన ఫస్ట్ పార్టీలో ఉన్నావు కదా నీకు నేను పార్టీలో ఎందుకున్నా అంటే వీళ్ళందరి తరఫున కొట్లాడేటందుకే నన్ను మెచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జాయిన్ చేసిండు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అధికార ప్రతినిధి ఇచ్చిండు, మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఇచ్చిండు. ఇప్పుడు నేను కింద జరుగుతున్న అసమ్మతిని, కింద వస్తున్న కోపోద్రేకాలను నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోతే నేను తప్పు చేసినట్టు అవుతాను. అంతే కదా. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ ఒక్కని వల్ల 2 లక్షల ఉపాధ్యాయుల కుటుంబాలు, గురుకులాలు గిరుకులాలు అన్ని టీచర్ కమ్యూనిటీ అధ్యాపక కమ్యూనిటీ వేసుకుంటే 2.5 లక్షలు ఉంటాం మేము. 2.5 lakhs ఉపాధ్యాయుల కుటుంబాలు ఇలా ముఖ్యమంత్రి గారి మీద ప్రపగండ లేపుతున్నాయి. ఏం లేపుతున్నాయి, గ్రూపులలో ఉన్నాయి కదా సోషల్ మీడియాలో, ముఖ్యమంత్రి అన్ని గ్రూపులు ఉన్నాడు, ఆగ్నూరు మురళి అన్ని గ్రూపులు ఉన్నాడు, మంత్రులు ఉన్నా చూడరు, అంటే వాళ్ళ స్థాయి పెద్దది చూసుకోరు. ఏమంటున్నారు తెలుసా, పిఆర్సీ ఇచ్చేది ఉంది, ఇప్పుడు 5 DAలు బకాయి ఉంది, ఇవి మళ్ళీ అడుగుతారేమో అని ముందే రేవంత్ రెడ్డి ఆకునూరు మురళితో ఇది మాట్లాడిస్తున్నాడు. ముట్టి పుణ్యాన్ని కదా పాప ఆయన తిప్పాలు పడుతున్నాడు. హెల్త్ కార్డ్స్ ఇచ్చామన్నా, ఏదైనా ఎంప్లాయీస్ అనిపోతే 10 లక్షల బీమా ప్రకటించే 3 రోజుల కింద మా ఉద్యోగ సంఘాలలో నాకు ట్యాంక్ చెప్పిరి, మాకు ప్రమోషన్లు ఇచ్చే, సంవత్సరంలో 3 సార్లు ప్రమోషన్లు ఇచ్చే, 2 సార్లు ట్రాన్స్ఫర్లు చేసే, నెల ఆదివారం ఉన్నా, రేపు ఆదివారం కదా, రేపు చూడు, రేపు మధ్యాహ్నం వరకు నీకు తెలిసిన యా టీచర్ కన్నా ఫోన్ చేయి, జీతం వచ్చిందా లేదంటే మెసేజ్ నీకు పెడతాం. జీతం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఒక డిఏ జర లేట్ అయింది, పిఆర్సీ లేట్ అవుతుంది, పరిస్థితి బాగాలేదు, కన్న పొట్ట చేతిలో పట్టుకొని ఆయన ఏమంటాడు కడుపు కట్టుకొని దొప్పుకుంటూ వస్తుంటే ఈ కింద జరిగే ప్రపగండ ఏమవుతుంది, టీచర్లే 2,50,000 కుటుంబాలు, టీచర్ల కుటుంబం నేనే ఉన్నానుకో కరుణాకర్, నువ్వు టీచర్ కాకపోయినా నాకు చుట్టా, నువ్వు కూడా బాధపడతావు కదా, నేనేం చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కావా, అవు కదరా పోయి అమ్మ రేవంత్ రెడ్డి వచ్చి టీచర్ల జీతాలు కట్ చేస్తున్నాడంట, ఇది పుకారు లేపుతున్నా అంటే ఎంత నష్టం మరి రేవంత్ నాకు. ఆకునూరు మురళి అన్నట్టు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏదో నరికినా పొడిచినా అని చెప్తాడు, నరకలే పొడవలే. ఈయన నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం విద్య ఆయనకిస్తే నాశనం చేసి వచ్చిన ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డికి పడ్డది. ఓ 2-3% పోల్స్లో ఆకునూరు మురళి నిర్వాహకం జగన్కి ఎఫెక్ట్ పడి ఓడిపోయింది. రేపు మా రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి రావద్దు, ఎందుకంటే ఆయన కన్న కష్టం చేసిండు, కేసులు ఎదుర్కొన్నాడు, అవమానాలు పొందిండు, జైలుకు పోయిండు, నానా యాతన పడి ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆకునూరు మురళి ఏముంటుంది, రేపు విద్యా కమిషన్ చైర్మన్ టైం అయిపోతే ఇంటికి పోతాడు, మళ్ళీ ఇస్తేనేమో రేవంత్ రెడ్డిని పోగొడతాడు, మళ్ళీ అయిపోతే ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ లాస్ట్ 2028 ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏదైనా ఓ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, బస్సో గిస్తో పెట్టుకొని యాత్ర చేస్తాడు, మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ ఓ పోస్ట్ తీసుకుంటాడు, 4 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకోవాలన్నా, నువ్వు ఇంటలెక్చువల్వే కదా, మేధావి కదా, నువ్వు మేధావి అని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నా అని చెప్పు, పైసలు తీసుకుంటావు బరాబరు, న్యాయంగా జీతం వచ్చిన వాళ్ళకేమో జీతం తక్కువ, మాకు ఇంకా ఏం ఆధారం ఉంది చెప్పు, జీతం తప్ప మాకేముంది, మాకేమన్నా బస్ కిరాయిలు ఇస్తున్నావా, ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళా టీచర్లకు ఉచితంగా బస్సు పెట్టిండు, అది కూడా మేము వద్దన్నాం. నేను చెప్పిన రేవంత్ నాకు అన్న మహిళా టీచర్లకు ఎందుకన్నా శాలరీస్ వస్తున్నాయి కదంటే, లేదు అందరు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆడబిడ్డనే, ఆయన విజన్ కరెక్టే ఉంది. ఈయన వల్ల ఆయన చెడిపోతే నష్టం ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి కదా, ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కదా చెప్పండి.